ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. రాత్రికాలం అంతా దేవుడు మనకు సుఖనిద్ర, కాపుదల, కృప అనుగ్రహించి ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ఆయనకు మొరపెట్టడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన వాక్కు మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చెను. ఆమేన్, హల్లెలూయా. ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నారు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం దయచేయను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. ఆమేన్. నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపులు వేయాలి. నువ్వు ప్రార్థన చేయుచున్నప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపులు వేస్తే నీకు ఈ లోకంతో ఏ సంబంధం ఉండదు. లోకంలో విషయాలు నీకు ఏమీ కూడా కనబడవు. హల్లెలూయా. నువ్వు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు యథార్థంగా దేవుడితో మాట్లాడగలిగితే నీ చుట్టూ ఉన్న వాటి అన్నిటినీ కూడా అన్నిటినీ విడిచి మరచి నువ్వు తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా నీ మొరను ఆయన ఆలకిస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేయడంలో ఏకాగ్రత గురించి దేవుడు ఇక్కడ వాక్యం మాట్లాడుతుంది. ప్రార్థన చేయడంలో నీవు దేవుడికి ఇచ్చే విలువ గురించి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మనం ప్రార్థన చేయనప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో విలువతో మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన మొరను ఆలకిస్తారు. ప్రార్థన ఆలకించువాడైన సర్వశరీరులకు దేవుడై ఉన్నాడు. మనం ప్రార్థన చేయనప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? రహస్యమందున మన తండ్రికి మనం మొరపెట్టినప్పుడు దేవుడు చూచుచున్న దేవుడు కాబట్టి మనకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తారండి. మనుషులకు మన సమస్యలు చెప్పుకోవడం వల్ల మరింత రెట్టింపు అవుతాయి తప్ప వాటి వల్ల ఉపయోగం ఏమి ఉండదు. రహస్యమందున నీ తండ్రికి నీవు మొరపెట్టినప్పుడు అందున తండ్రి నీ ప్రార్థన వింటారు. ఇరుకుల్లో నీకు విశాలతను కలగజేస్తారు. నీ ప్రార్థనకైనా ప్రతిఫలం దయచేస్తారు. దేవుడు గుప్పిలు విప్పి ప్రతి జీవి యొక్క కోరికలను ఆయన తృప్తిపరుస్తున్నారు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు ప్రార్థన చేయించినప్పుడు దేవుడు నీ మొర ఆలకిస్తారని, నువ్వు అడిగినవన్నీ దేవుడు దయచేస్తారని నమ్మకంతో నువ్వు ప్రార్థన చేయి. రహస్యమందున తండ్రి నీ ప్రార్థనకు సమాధానాన్ని తప్పకుండా అనుగ్రహిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడారయ్యా. నువ్వు ప్రార్థన చేయుచున్నప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి ప్రార్థన చేయిస్తే రహస్యమందున నీ తండ్రి నీ ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తారని మాట్లాడిన దేవా, మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో మాలో చాలామంది ఇంకా ప్రార్థన చేయనప్పుడు ఇంకా మేమే ప్రార్థన చేయుచున్నామని అందరికీ తెలిసే విధంగా ప్రార్థన చేయాలని ఆశపడుతుంటారు. ఇంటి దగ్గర ప్రార్థన లేకపోయినా ఇంక మందిరంలో ప్రార్థన అందరికీ తెలిసేటట్టు చేయాలని ఆశపడతారయ్యా. అట్టి వారిగా మేము ఉంటున్నామేమో, మమ్మల్ని క్షమించండి. యథార్థంగానైనా తలుపులు వేసి ఈ లోకంతో సంబంధం లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా రహస్యమందున మా తండ్రికినైనా మా హృదయం విప్పి ప్రార్థన చేసే భాగ్యాన్ని మీరు వింటున్న ప్రతి ఒక్కరికి మాకును అనుగ్రహించండి. ప్రార్థనలోనైనా దేవా యథార్థత కలిగి మేము ప్రార్థించే వారిగా ఉండడానికి మీరు సహాయం చేయండి. రహస్యమందున చూచుచున్న నీ దేవుడు నీ ప్రార్థనకి ప్రతిఫలం దయచేస్తారని మాట్లాడిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మొరపెడుతున్న ప్రతి మొరకునైనా మీరు ప్రతిఫలాన్ని అనుగ్రహించండి. చూచుచున్న దేవా, మీకు వందనాలు వందనాలు వందనాలు. ఈ సమయంలో నేను ఎవరైతే నేను ఈ కష్టకాలంలో ఉండి నేను మీకు మొరపెడుతున్నారేమయ్యా, ఇరుకుల్లో ఉండి నేను మొరపెడుతున్నారేమో తండ్రి, వారికి విశాలతను కలగజేయండి ప్రభా. సమాధానాన్ని అనుగ్రహించండి అయ్యా. బలహీనతలతో బాధపడుతూ నేను బలమ్మ కొరకు నేను నీ తట్టు తిరుగుతున్నారేమో, వారిని బలపరచండి అయ్యా. కాపుదలను గ్రహించండి, స్వస్థపరచండి, ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. పసిబిడ్డల కాపుదల కృప అనుగ్రహించండి అయ్యా. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కుడిగ్గాని ఎడమగాని త్రొట్టెలకుండా నిత్యము మీలో నిలిచినట్లు మీరు సహాయం చేయండి. స్కూల్కి వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ జ్ఞానంతో నింపండి, రాకపోకలేని మీరు తోడుగొండి ప్రభా. ఎగ్జామ్స్ రాస్తున్న ఇంటర్మీడియట్ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి అయ్యా. ఇంకా ప్రిపేర్ అవుతున్న 10th బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చదువుల్లో మీరు తోడుగుండి కాపుదల కృప అనుగ్రహించండి. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ తెలివితో నింపండి. ఉద్యోగాలను గ్రహించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నమ్మకంగా వారి ఉద్యోగాల్లోనైనా వారి బాధ్యత కలిగి జీవించినట్లు మీరు సహాయం చేయండి.
వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరు ఏ పని చేస్తున్నాగా పని చేస్తున్నప్పుడు నేను మీ నామాన్ని కనపరిచేటట్టు, నేను ఎవరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో విజయం పొందేటట్లు నేను మీరు సహాయం చేయండి. వ్యాపారం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మొదట నీ స్థితి కొద్దిగా ఉండి నువ్వు తొదక మహాభివృద్ధి పొందుతావు అని వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నేను వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి ప్రభా. మీకు స్తోత్రాలు 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 అయ్యా. వివాహం కాని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భఫలం కోసం ఎదురు చూస్తుంది వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం మీరు సెలవిస్తున్నారు. అద్భుతమైన కార్యం వారి పట్ల జరిగించండి ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. చంటి బిడ్డలకు కాపుదలను గ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. బాలింతలకు కాపుదలను గ్రహించండి ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. గర్భఫలం ఇచ్చిన బిడ్డలకి నేను నెల నిండేంత వరకు మీ కాపుదల కృపను గ్రహించి చక్కని ఫలాన్ని అనుగ్రహించండి అయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిచయం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అంగ సేవకులను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. సంఘంలో క్షేమాభివృద్ధి కలిగి చేయండి అయ్యా. సేవకుల ప్రయాణాల్లో నేను మీరు తోడుగా ఉండండి ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. మీ సువార్తనైనా దేవా మీకు వందనాలు ప్రపంచమంతా చాటించబడినట్లు మీరు సహాయం చేయండి. సర్వ శరీరులు నేను మీ వద్దకు వస్తారని మీరు సెలవిస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరు నేను మీ నామాన్ని అంగీకరించినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కావలసిన కాపుదల కృప సమాధానం నెమ్మది అనుగ్రహించండి. ప్రతి బిడ్డలని మీ పాదాలకు అప్పచెప్తూ సమస్తగంతా మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.